హలో ఫ్రెండ్స్, జబర్దస్త్ అవినాష్ ముక్క అవినాష్గా పేరు తెచ్చుకున్న అవినాష్ అయితే మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్కి వెళ్ళి తనదైన కామెడీతో ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే శ్రీముఖితో కూడా మంచి ఫ్రెండ్షిప్పే ఉంది అవినాష్కి. శ్రీముఖితో ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల అవినాష్కి అయితే ఆఫర్లు మరిన్ని వస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే ఆదివారం స్టార్ మా పరివారంలో కూడా శ్రీముఖి వల్లే అవినాష్ని అయితే పక్కన పెట్టుకున్నట్టు నేరుగా అవినాషే ఈ మాట చెప్పడం జరిగింది. అయితే ఇదిలా ఉండగా అవినాష్, అనుజ ఒక బిడ్డనైతే పోగొట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ యూట్యూబ్లో అయితే తమ వీడియో ద్వారా ఒక గుడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకున్నారు. ఆ గుడ్ న్యూస్ ఏంటనగా, ఎన్నో సంవత్సరాల నుంచి మేమైతే ఒక కల కన్నాము. మేము ఇండిపెండెంట్‌గా ఒక ఇల్లు కట్టుకోవాలని. అయితే ఆల్రెడీ అవినాష్‌కి అయితే సొంత ఇల్లు ఉంది. కాకపోతే అది అపార్ట్మెంట్‌లో. అయితే ఇప్పుడు అవినాష్ అయితే 2 అంతస్తుల ఇల్లు కట్టుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా భార్య కూడా చాలా సంతోషంగా ఉంది అని ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోగా, ఆ గుడ్ న్యూస్‌ని కొందరు నెటిజన్లు అయితే తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. అవినాష్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు అనుకుంటూ చాలామంది అయితే అవినాష్‌కి సలహాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఏమయ్యా అవినాష్, ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోండి. ఫోటోషూట్లు అవి ఇవి అని తీయకండి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఈసారైనా మీరు పన్నంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాం మీ అభిమానులుగా అంటూ కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఇది విన్న అవినాష్ అయితే, ఓ నాయనా, మేము మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్నామని చెప్పలేదురా నాయన, ఒకసారి వీడియో అయితే మొత్తం చూడండిరా నాయన, మేము జస్ట్ ఇల్లు కట్టుకుంటున్నాం అనేసి అవినాష్ అయితే రియాక్ట్ అయ్యాడు. అవినాష్ రియాక్ట్ అయ్యే విధానం చూసి కొంతమంది నెటిజన్లు అయితే, ఇల్లు లేదు ఏమీ లేదు, అది జస్ట్ ప్రమోషన్, నిజంగానే ఇల్లు కట్టుకుంటున్నట్టు మీ ఫ్యాన్స్ని అయితే మీరు మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్పకండి, డైరెక్ట్గా ప్రమోషన్ అని చెప్పి వీడియో చేయండి అంటూ అవినాష్ మీద అయితే నెటిజన్లు మండిపడుతున్నారు.